బాలాపూర్లో రౌడీ షీటర్ రియాజ్ హత్య కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. రియాజ్ ను చంపి తాను డాన్ కావాలని హమీద్ భావించాడని పోలీసులు తెలిపారు. రియాజ్ హత్య కోసం సలీం అనే వ్యక్తికి 13 లక్షలు సుపారీ ఇచ్చారు. హమీద్ అడ్వాన్స్ గా 2,50,000 ఇచ్చాడు. నిందితులు యూపీలో కంట్రీ మేడ్ గన్ కొన్నారని పోలీసులు తెలిపారు. రియాజ్ తాగి బైక్ పై వస్తూ ఉండగా కారుతో ఢీకొట్టారు. అతను కింద పడిపోగానే కళ్లల్లో కారం చల్లారు. సలీం గన్ తో షూట్ చేశాడు. రియాజ్ హత్య తర్వాత నిందితులు విజయవాడ వెళ్లారు. అక్కడి నుంచి విశాఖ, భువనేశ్వర్ వెళ్లారని పోలీసులు గుర్తించారు. భువనేశ్వర్లో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో 8 మంది నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి గన్, 2 బుల్లెట్లు, గొడ్డళ్లు, కత్తి స్వాధీనం చేసుకున్నారు. అతను సలీంతో కలిసి యూపీ వెళ్ళి అక్కడి నుంచి వెపన్ తీసుకొని రావడం జరిగింది. దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఇతను. దాని తర్వాత ఇనాయత్ అని అతను టోటల్ ఫైనాన్స్ సపోర్ట్ ఈ ఆపరేషన్ చేసినప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాలి, తర్వాత ఫస్ట్ ఈ అఫెన్స్ అయిన వెంటనే కమ్యూనికేట్ చేశాడు దుబాయ్లో ఉన్నటువంటి ఫ్రెండ్కి, ఎవరైతే హమీద్ ఊజ్ కింగ్ పిన్ ఇన్ దిస్ ఆపరేషన్, ఐ మీన్ దిస్ కైండ్ ఆఫ్ గోరీ ఇన్సిడెంట్, ఇతన్ని ప్లాన్ చేస్తాడు, ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఈ వాట్ యు కాల్ ఇనాయత్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత తౌఫిక్ ఉన్నాడు. తౌఫిక్ ఏంటంటే ఈ